ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓ జనసేన ఎమ్మెల్యేకు ఇంటి పోరు పెరిగిందా? మామ ఎమ్మెల్యేగా ఉండడంతో షాడో ఎమ్మెల్యేగా అల్లుడే పెత్తనం చేస్తున్నాడు. ఈ షాడో ఎమ్మెల్యే దెబ్బకు కూటమి నేతలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? అటు అధికారులు సైతం పరేషాన్ అవుతున్నారా? ఇంతకీ మొత్తం నియోజకవర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న ఆ షాడో లీడర్ ఎవరో లెట్స్ వాచ్. అనకాపల్లి నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. గతంలో అనకాపల్లి నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలంతా మంత్రులుగా గెలుపొందారు. ఇందులో మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, గంటా శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్, కొనతాల రామకృష్ణ ఉన్నారు. వీరి హయాంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంతేకాదు ఇప్పటి వరకు అనకాపల్లి నుంచి పోటీ చేసిన నేతలంతా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో కొనతాల రామకృష్ణ కూడా ఒకరు. 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో లేకున్నా తన పోరాటాలతో ఉనికిని చాటుకున్నారాయన. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. కొనతాలకు మచ్చలేని నాయకుడిగా పేరుంది. కానీ అనకాపల్లిలో ఇప్పుడు కొనతాలకు బదులుగా షాడో ఎమ్మెల్యే పెత్తనం పెరిగిపోయిందని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక అనకాపల్లిలో భీమరశెట్టి రామకృష్ణ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ రామ్కి అనగానే అధికారులైన కూటమి నాయకులకు అయినా ఇట్టే తెలిసిపోతుంది. తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకొని మామకు పక్కలో బలెంలా తయారయ్యారు రామకృష్ణ. ప్రస్తుతం అనకాపల్లికి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పెత్తనం చెలాయిస్తున్నాడు. మొన్నటి వరకు ఈయనకు రాజకీయాలతో సంబంధం లేదు. ఎటువంటి రాజకీయ అనుభవమూ లేని రాంకీ బాయ్ ఇప్పుడు అనకాపల్లి కూటమి నాయకులను శాసిస్తున్నాడని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కూటమి నాయకుల్లో తెలుగుదేశం వైపు నుంచి పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఉన్నప్పటికీ వాళ్లకు గౌరవం దక్కడం లేదట. ఇదే విషయంపై సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారట. అటు సీనియర్ నాయకుడైన దాడి వీరభద్రరావు వర్గానికి చెందిన నాయకులకు ఒక్కరంటే ఒక్క పదవి కూడా రాకుండా అడ్డుకుంటున్నారని కూటమి నాయకులు గగ్గోలు పెడుతున్నట్టు సమాచారం. కొంతమంది నాయకులైతే షాడో ఎమ్మెల్యేతో పాటు పార్టీ వ్యవహారాలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్లో ఏ కార్యక్రమానికైనా ముందుగా ఎమ్మెల్యే కన్నా ముందు ఈ షాడో ఎమ్మెల్యేను హాజరవుతారట. అంతేకాదు అనకాపల్లి నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా ముందు ఈయనకి చెప్పే చేయాల్సి ఉంటుందట. లేకపోతే ఆ ఉన్నత అధికారులపై చర్యలు తీసుకుంటున్నారని టాక్. అయితే షాడో ఎమ్మెల్యే తీరుతో అటు నాయకులతో పాటు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. మరోవైపు నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఈ షాడో ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న వారికి పదవులు కట్టబెడతారని ప్రచారం. అలాగే కొత్తగా అనకాపల్లికి పోస్టింగ్పై వచ్చిన అధికారులు ముందుగా ఈ షాడో ఎమ్మెల్యే ఆశీస్సులు తీసుకొని సలాం కొట్టాలట. అటు పోస్టింగ్లు ఇటు పైరవీలు అన్ని లావాదేవీలు ఈయన కొనసన్నల్లోనే సాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న క్వారీ యజమానుల దగ్గర నుంచి నెలవారీ మామూలు షాడో ఎమ్మెల్యేకి సమర్పించుకోవాలట. అటు అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఈయన అండదండలతోనే నడుస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి ఎంత జరుగుతున్నా తన సొంత మామ కూటమి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారట. అయితే ఇప్పటికైనా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మేల్కొని తన అల్లుడు భీమరశెట్టి రామకృష్ణ అలియాస్ రామ్కీని పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉంచితే మంచిదని ఇక్కడ కూటమి నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే అనకాపల్లి నియోజకవర్గంపై కూటమి పెద్దలు దృష్టి సారించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న ఇటువంటి వారిపై చర్యలు తీసుకొని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.